హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్డా 247 కెరీర్ పవర్ రాజమండ్రి. మనం ప్రారంభించినటువంటి విద్వత్త ప్రోగ్రాంలో నేషనల్ ఇంపార్టెంట్ డేస్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజు తెలుసుకోబోయేటటువంటి నేషనల్ ఇంపార్టెంట్ డే ఏంటి అని అంటే నేషనల్ టెక్నాలజీ డే. దీనిని మనం ప్రతి సంవత్సరం మే 11న నేషనల్ టెక్నాలజీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అని అంటే 1998వ సంవత్సరంలో ఆపరేషన్ శక్తి అనేటటువంటి ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఇండియా మొట్టమొదటిసారిగా అణు పరీక్షల్ని నిర్వహించడం జరిగింది. ఈ అణు పరీక్షలు నిర్వహించిన తర్వాత అణుశక్తి కలిగినటువంటి దేశాలలో ఇండియా ఒక మెంబర్గా చేరడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని మనం ప్రతి సంవత్సరం మే 11th నేషనల్ టెక్నాలజీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆపరేషన్ శక్తి ఆధ్వర్యంలో ఇంకొక రెండు అంటే దేశీయంగా ఉత్పత్తి చేసినటువంటి ఇంకొక రెండు ప్రయోగాలు భారతదేశం నిర్వహించడం జరిగిందనమాట అండి. అదేంటి అని అంటే హంస-3 మరియు త్రిశూల్ అనేటటువంటి మిసైల్ని, హంస-3 అనేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్ని దేశీయంగా తయారు చేసి మొట్టమొదటిసారిగా పరీక్షించడం అనేది జరిగిందనమాట అండి. ఈ పర్టికులర్ ఇన్నోవేషన్ని ఉద్దేశించి అప్పటి ప్రధాని అయినటువంటి వాజ్పేయి సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి కలిగినటువంటి దేశంగా ఈ రోజు నుంచి ఇండియా పురోగతి చెందుతుంది అనే సంకల్పంతో మనం మే 11న నేషనల్ టెక్నాలజీ డే అనే కార్యక్రమం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. భారతదేశం మే 11th నుంచి అణుశక్తిగా ఆవిర్భవించిన రోజు కాబట్టి దీన్ని మనం నేషనల్ టెక్నాలజీ డేగా పురస్కరించుకుంటున్నాం. అదేవిధంగా 2026 థీమ్ మరియు విజన్ 2026 జరిగినటువంటి ఈ నేషనల్ టెక్నాలజీ డే ఒక థీమ్ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. రెస్పాన్సిబుల్ ఇన్నోవేషన్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి కోసం బాధ్యతాయుతమైనటువంటి ఆవిష్కరణలు చేయాలి అని ఒక థీమ్ని రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి బాధ్యతాయుతమైనటువంటి సాంకేతికత ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే నైతికతతో కూడినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. దాంతోపాటుగా ప్రతి పౌరుడికి డిజిటల్ డేటా రక్షణ అనేది కల్పించాలి. దాంతోపాటుగా పర్యావరణ హితమైనటువంటి టెక్నాలజీని మనం ఇన్నోవేషన్లోకి తీసుకెళ్ళాలి, ఆవిష్కరించాలి అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ పర్టికులర్ సెషన్లో చెప్పడం అనేది జరిగిందనమాట. అలాగే ఇండియా 2025లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా 38వ స్థానాన్ని సంపాదించడం జరిగిందనమాట. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ యూజువల్గా మనకి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనిలో ఫస్ట్ ప్లేస్ వచ్చినటువంటి దేశం ఏంటి అని అంటే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో స్విట్జర్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండి ఇండియా అనేది 30th పొజిషన్లో ఉందన్నమాట. అండ్ రీసెంట్గా ఇండియా స్ట్రాటజికల్ టెక్నాలజికల్ ఫ్రంటైర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా సెమీ కండక్టర్ మిషన్, అలాగే ఇండియా ఏఐ మిషన్ అండ్ ఆల్సో స్పేస్ అండ్ క్వాంటమ్ మిషన్, దాంతోపాటుగా సస్టైనబుల్ టెక్ అనేటటువంటి కాన్సెప్ట్స్ని తీసుకురావడం జరిగింది. దీనిలో ఈ సెమీ కండక్టర్ మిషన్లో అస్సాం మరియు గుజరాత్ రీజియన్స్లో 1,60,000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేసి ఇండిజినస్గా డెవలప్ చేసేటటువంటి చిప్ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ప్యాకేజింగ్ సెమీ కండక్టర్ మిషన్ని భారతదేశం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఏఐ 10,300 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేసి ఎలకేట్ చేసి కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటుగా గ్లోబల్ ప్రాసెసింగ్ యూనిట్స్ని డెవలప్ చేయాలని చెప్పి ఒక మిషన్ని, ఇండియా ఏఐ అనేటటువంటి మిషన్ని దీనిలో భాగంగా ప్రారంభించడం జరిగింది. దాంతోపాటుగా స్పేస్ అండ్ క్వాంటమ్, ద సక్సెస్ ఆఫ్ చంద్రయాన్ 3
నేషనల్ క్వాంటమ్ మిషన్ కూడా భారతదేశం ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగానే. మరియు మ్యానుఫ్యాక్చరింగ్, బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆల్సో ఎనర్జీ సొల్యూషన్స్ సంబంధించినటువంటి సస్టైనబుల్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అనేవి, ఇన్నోవేషన్స్ అనేవి దీనిలో భాగంగా ప్రారంభించడం స్ట్రాటజికల్ టెక్నాలజికల్ ఫ్రంటైజ్లో, అంటే వ్యూహాత్మకమైనటువంటి సాంకేతిక సరిహద్దుల్లో భాగంగా భారతదేశం వీటిని ప్రారంభించడం జరిగిందనమాట. ఈ సెషన్ అయిన తర్వాత మీకు యూజువల్గా మనం ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద అఫీషియల్ థీమ్ ఫర్ ద నేషనల్ టెక్నాలజీ డే 2026? ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో ఆన్సర్ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇన్ ద రీసెంట్ 2025 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా? వాట్ వాజ్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా? అది కూడా మీరు ఆన్సర్ చేయండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, then coming to the third question, which of the following technological milestone is associated with May 11th, the day observed as National Technology Day? దీని ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి, ఆల్రెడీ ఇది క్లాస్లో చెప్పడం జరిగింది, ఆన్సర్ చేయండి. కమింగ్ టు ది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆర్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ యాజ్ లొకేషన్ ఫర్ ద సెమీ కండక్టర్ చిప్ ఫ్యాబ్రికేషన్ అండ్ ప్యాకేజింగ్ మిషన్? ఇది కూడా క్లాస్లో చెప్పాను, దాన్ని ఆన్సర్ చేయండి. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ మిషన్ ఈస్ డ్రైవింగ్ ఇండియాస్ లీడర్షిప్ ఇన్ ఫ్రంటైర్ సైన్స్ అలాంగ్ సైడ్ చంద్రయాన్ 3? దీని ఆన్సర్ కూడా వ్యూహాత్మకమైనటువంటి ఫ్రంటైర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చెప్పడం జరిగింది, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.